అందరికీ నమస్కారం. నేను మీ చిన్న జహాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ ఆదివాసు సలహాదారుని. ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒరిజినల్ వాసుకు సంబంధించిన పురాతనమైనటువంటి రహస్యాలు మన ఛానల్లో చాలా వస్తాయి, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పంలోనే ఒక గ్రామంలో నేను ఇల్లు వాజుడానికి వస్తే ఒక అందమైన రాజమహల్ ప్యాలెస్ లాంటి ఇల్లు మనకు కనబడింది. ఈ ఇల్లు మీకోసం చూస్తున్నాను, ఒకసారి చూడొచ్చేది. ఇది మొత్తం ఉత్తరం వీధి గల ఇల్లు. ఇది చాలా దాదాపు ఇది 100 సంవత్సరాలు దాటినట్టు ఈ గోడలు, ఈ కట్టడాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. 100 సంవత్సరాలు దాటిన ఇల్లు ఇది. ఈ ఇంటిలో ఉన్నవాళ్ళు చంద్రమౌళి అంటే ఆయన సర్పంచ్గా, మరియు మల్లయ్య అంటే ఆయన పోలీస్ పటేల్గా వీళ్ళు 3-4 గ్రామాలకు వ్యవహరించారు. అదేవిధంగా కళాకృతిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఈ ఇంటిలో ఉన్నవారు. ఇది అద్భుతమైన ఇల్లు, దగ్గరికి చూస్తాను. ఇది ఉత్తర సింహద్వారం. ఇక్కడ పైన చూడొచ్చు చక్రం, దీనికి 2 వైపులా హంసలు ఏర్పరచడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా చెక్కారు. దీనికి కుడివైపు ఒక విండో మరియు ఎడమవైపు ఒక విండో, ఉత్తర వాయుంలో ఒక రూము, ఉత్తర ఈశాన్యంలో ఒక రూము. ఇది మీకు కిటికీలకెళ్ళి చూపిస్తాను. ఈ లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది ఇల్లు. ఈ లోపల కూడా చాలా డిజైన్, చాలా అద్భుతంగా ఉన్న ఇల్లు ఇది. ఇది ఇక్కడ పాత ఇల్లు. ఇది 100 years అంటే దాదాపు 100 సంవత్సరాలు పూర్తయిన ఇల్లు. వెంకటికున్న దూలాలు, ఈ చెక్కడం కానీ ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పైన కూడా చాలా అందంగా ఏర్పాటు చేశారు. ఇది ఉత్తర ఈశాన్యంలో పైన ఒక కిటికీ, కింద ఒక కిటికీ, ఉత్తర వాయుంలో పైన ఒక కిటికీ, కింద ఒక కిటికీ. ఈ ఇంట్లో ఉన్నవారు చాలా పేరు ప్రఖ్యాతులు పొందారు. చంద్రబాబు అంటే ఆయన దాదాపు ఒక 40 years సర్పంచ్గా, వాళ్ళ తమ్ముడు మల్లయ్య అంటే ఆయన పోలీస్ పటేల్గా ఈ గ్రామంలో చేశారని ఈ గ్రామస్తులు మరియు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడితే చెప్పడం జరిగిందండి. ఇల్లు అంటే ఇది దీని రాజమహల్గా మరియు లేదంటే ఒక కోటగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చూడగలరు. 10 మందికి షేర్ చేయండి.